హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోవటం చెప్పవచ్చు. నియోజకవర్గంగా ఆవిర్భించిన తర్వాత టీడీపీ ఒక్కసారి కూడా ఈ స్థానం ఓడిపోలేదు. ఇప్పటివరకు 3 ఎన్నికలను ఎదుర్కొనగా వాటన్నిటిలో పసుపు జెండానే అక్కడ రెపరెపలాడిందని చెప్పొచ్చు. 2009, 2014, 19 ఎన్నికల్లో గెలిచి అక్కడ టీడీపీ హ్యాట్రిక్ కొట్టింది. 2009లో చందన్ రమేష్, ఆ తర్వాత ఎన్నికల్లో గోరంట్ల బుచ్చ చౌదరి అక్కడి నుంచి ఘనంగా విజయం సాధించారు. 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచాన్ని సైతం తట్టుకొని టీడీపీ కైవసం చేసుకున్న నియోజకవర్గాల్లో ఇదొకటి. అయితే ఈసారి ఈ స్థానం టీడీపీ చేజారటం ఖాయంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీతో ఉన్న పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ స్థానంపై జనసేన పార్టీ కర్చీఫ్ వేసింది. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్ ఇక్కడి నుంచి పోటీ చేయటం దాదాపు కన్ఫర్మ్. ఈ మేరకు ఆయన పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో సమావేశంలో ఆయన చెప్పారు, రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. స్థానిక రాజకీయాల గురించి కూడా ఆరా తీశారు. రూరల్కు దుర్గేష్ పేరును ఖరారు చేసినట్టు చెప్పారు. కందుల దుర్గేష్ సొంత నియోజకవర్గం ఇదే. 2019 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేశారు. ఆయన 42,000కు పైగా ఓట్లు సాధించారు. 22% పైగా ఓట్లు పోలేడాయి. పొత్తులో భాగంగా ఇప్పుడు ఇదే స్థానం నుంచి కందుల దుర్గేష్ పోటీ చేయబోతుండటంతో ఇక్కడ ఇంపార్టెన్స్ చోటు చేసుకుంది. అయితే ఈ నియోజకవర్గానికి టీడీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల బుచ్చ చౌదరి పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2 సార్లు ఇక్కడి నుంచి గెలిచిన గోరంట్ల బుచ్చే చౌదరి సీట్ను ఎలా సర్దుబాటు చేస్తారు, అది లేకపోతే ఆయన ఎలా బుజ్జగిస్తారనేది ఉత్కంఠంగా మారింది. కందుల దుర్గేష్ విజయానికి గోరంట్ల బుచ్చే చౌదరి సహకరిస్తారా లేదా అనేదే చర్చాంశనీయం అవుతుంది.